కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు రుణమాఫీపై స్పందిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఊరించి 7 నెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ తీరు చూస్తే చారాన కోడికి బారాన మసాలా అన్న సామెత గుర్తుకొచ్చిందన్నారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ అని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయన్నారు. అన్ని విధాల అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పేటోడు లేడు, రైతుల గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడన్నారు. అర్హులైన లబ్ధిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు అని కేటీఆర్ ప్రశ్నించారు. 40 లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశ మిగిల్చి 30 లక్షల మందిని మోసం చేసినందుక ఈ సంబురాలన్నారు. రైతు భరోసా ఇంకా షురూ చేయలేదని, జూన్లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో జమ చేయలే అని విమర్శించారు. కౌలు రైతులకు ఇస్తానన్న 15,000, రైతు కూలీలకు 12,000 హామీ ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. మభ్యపెట్టే రేవంత్ పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇంతకాలం అటెన్షన్ డైవర్షన్, ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్ అని కేటీఆర్ చురకలంటించారు.